ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. 2 పేతురు 1:10-11 వచనాలు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. చపట్లు కొడదామా? ఒకటంట దేవుని వాక్యం చెప్తుంది, పిలుపును ఏర్పాటును. నిజంగా చూడండి, మొట్టమొదటిది పిలుపు, రెండవది ఏర్పాటును, మూడవదిగా నిశ్చయిత చేసుకోవడం. ఎందుకు దేవుడిని పిలుచుకున్నాడు? ఆ పిలుపు ఏంటి? నిజంగా పాపములో, రోగములో, శాపములో, బంధకాల్లో నువ్వు చచ్చిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేక నిజంగా దేవుడు ప్రత్యేకించి నిన్ను పిలుచుకున్నాడు. ప్రియమైన లోకంలో ఎంతోమంది తెలుసా, పాపాంతో పోరాడి జయించలేక ఓడిపోతూ దాసోహమైపోయి తమ కలిగిన ఆస్తిని పోగొట్టుకున్నారు, తమ భార్యను పోగొట్టుకున్నారు, తమ పిల్లల్ని పోగొట్టుకున్నారు, తమకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, తమకున్న పేరును పోగొట్టుకున్నారు, తమ కలిగిన యావత్తును కోల్పోయి నాశనమైపోయారండి. కానీ దేవుడు ఆ నాశనకరమైన ఊబిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడుగా. నిజంగా నీ కొరకు బలియాగముగా మార్చబడింది నీ తల్లి కానీ, తండ్రి కానీ, బంధువులు కానీ, ఈ లోకములో దేవీ దేవతలు అన్నవారు ఎవరు కాదుగా, ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కదా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట నీ జీవితకాలం అంతా నీ హృదయంలో రగిలించబడుతూ ఉండాలండి. ఈ జీవితం నీకు ఇచ్చాడు, ఒక అద్భుతమైన జీవితం, రాజయోగమైన జీవితం. ఒకప్పుడు నీ మనస్సాక్షి నీ మీద పొడుచుకుంటూ ఉండేది, నేను తప్పిదము మార్గాల గుండా వెళ్ళాను, నేను అపవిత్రురాలిని, నేను అపవిత్రపరచబడిన వాడిని, నేను తాగుబోతు, నేను తిరుగుబోతు. నీ గురించి, నీ బ్రతుకు గురించి, నీ భార్యకి కానీ, నీ పిల్లలకు కానీ, నీ కుటుంబానికి కానీ, లేకపోతే సమాజంలో తల ఎత్తుకొని నీ బ్రతుకు గురించి ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన చీకటి శక్తులతో నింపబడి జీవితమే నాశనమైపోయినటువంటి వ్యక్తిని దేవుడు ఎంతగానో ప్రేమించి నీ కొరకు నీ శిక్షను ఆయన మీద వేసుకొని నిన్ను ఆ భయంకరమైన శాపము నుంచి, శిక్ష నుండి నిన్ను విడిపించి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చేసి తన రాజ్యానికి వాసుడిగా చేసి ఈ భూమి మీద నిన్ను బాగు చేసింది యేసుప్రభుని నీ ద్వారా సాక్ష్యం ప్రపంచంలోని అనేక మందికి చూపించుటకు యేసుక్రీస్తు రక్తం ద్వారా నిన్ను దేవుడు విమోచించాడనే సత్యాన్ని జీవితకాలం అంతా కూడా నువ్వు మరచిపోకుండా నీ హృదయములో ప్రతిష్ఠించుకోవాలండి. అందుకే వాక్యం చెప్తుంది, నీ పిలుపు, నీ పిలుపు, నీ పిలుపు. అసలు ఎక్కడో ఉన్న నిన్ను దేవుడు పిలుచుకొని ఎందుకని ప్రియదేవుని బిడ్డలారా అంత గొప్పగా మార్చాడు. ఆ పిలుపులో లెక్కకు మించిన దీవెనలు ఉన్నాయండి, లెక్కకు మించిన దీవెనలు ఉన్నాయి. ఆ పిలుపును నువ్వు ఎంత మాత్రం కూడా నిర్లక్ష్య పెట్టడం దేవుని చిత్తం కాదు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు నిర్లక్ష్య పెట్టరండి దేవుని పిలుపును. దేవుని పిలుపుని నిర్లక్ష్య పెట్టుకొని భయభక్తులు లేకుండా ఉన్న వారి జీవితాలు నిజంగా చూస్తే ఇప్పుడు కూడా ఎంతో బాధాకరం అనిపిస్తుందండి. నిజంగా దేవుడు పిలుచుకొని ఒక్కొక్కరిని, యవ్వన బిడ్డలను తన కొరకు రోషం కలిగిన వారిగా తయారు చేసి ప్రపంచ దేశపు నలుదిగ్గరకు వారిని పంపించి నశించిపోతున్న వారిని దేవుడు నడిపించాలనుకుంటే నిజంగా అనేక మంది జీవితాలు తెలుసా, ఆ యవ్వన స్థితిలో ఉన్నవారు నిజంగా అనేక మందిలో కొంతమంది లవ్ అనే భయంకరమైన ఊబిలో పడి పిలుపును, నిశ్చయతను కోల్పోయిన వారు ఎంతమంది అండి. సంసోను లాంటి వారు ఎంతమంది ప్రియదేవుని బిడ్డలారా. నిజంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రియదేవుని బిడ్డలారా. గమనించండి, నీ జీవితంలో నీ పిలుపును ఎన్నటికీ కూడా మర్చిపోకూడదండి. ఆ పిలుపుని గట్టిగా పట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడని చూడండి మాట. నీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొని, ఏదో నిశ్చయం చేసుకోవడం అంటే దేవుడిని పిలుచుకున్నాడంటే అంత ఈజీగా విడిచిపెట్టాడు. ఆయన ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన వాడుకుంటాడు. ఆయన నిన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్తాడు. బయట కావచ్చు, ప్రపంచ దేశాలకు కావచ్చు, లేదా నీ ప్రాంతంలో కావచ్చు, లేక ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన ఉద్దేశంలో ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఎప్పుడో నువ్వు ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఈ ఉద్దేశం నెరవేర్చబడుతుందండి. నువ్వు నీ అప్పగించుకున్నప్పుడే నిజంగా చెప్పాలంటే దినదినము నీ పట్ల దేవుడి కోరికలు అధికంగా ఉంటాయండి. నీ కోరికలు కాదు, దేవుని దగ్గర నాకు అది ప్రభు ఇది ప్రభు, దేవుడి కోరికలు నీ పట్ల అధికంగా ఉంటాయి. ఇది ఆత్మ సంబంధమైన వాళ్ళే గ్రహిస్తారు, అందరూ గ్రహించరు.
ఒక వ్యక్తి ఒక ఊరిలో రక్షించబడ్డాడంటే ఆ ఊరి ప్రజలందరూ కూడా క్రీస్తు ఇలా ఉంటాడు, క్రీస్తు ఈ వ్యక్తి జీవితంలో ఇంత చేంజ్ అప్ప అని ఎంతోమందిని నశించిపోతున్న వారి రక్షణలోకి తీసుకురావాలని, అంతేకాదు కానీ నీ వంశంలోనే లేని ఘనత నీకు ఇవ్వాలని, నీ తరములో నువ్వు ఊహించని కొట్టివేయబడని పేరు నీకు ఇవ్వాలని ఇలా ఆలోచన చేస్తే దేవుడి ఆలోచనలు అగోచరములండి. నీ ఆలోచనలు ఎంత కొద్దిగానే, నీ ఆలోచనలు నీ తలంపులు కొద్దిగా మాత్రమే. దేవుడి ఆలోచనలు దేవుడి తలంపులకు నిజంగా మనం సరితూగలేమండి. కొద్దిగా ఇస్తే చాలు ప్రభువా, ఇది జరిగిపోతే చాలు ప్రభువా, ఇది పొందుకుంటే చాలు ప్రభువా, ఇంకా దీని కొరకే ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. ఇవి కాదు. నువ్వు సమర్పణ కలిగి నీ పిలుపును గట్టిగా పట్టుకుంటే ఆయన లెక్కలు ఉంటాయి, ఆయన ప్రణాళికలు ఉంటుంది. నీకు ఏదైతే నేర్పించాలో, ఏదైతే సరిచేయాలో అంతా కూడా అయిపోయిన తర్వాత నీ పరీక్షలు సంపూర్ణమైన వెంటనే దేవుడే నిన్ను ఎత్తుకొని తన భుజస్కంధాల మీద పెట్టుకుంటాడండి. అంతవరకు కూడా భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడం దేవుని చిత్తం కాదు. పిలుపు అనేది ఒక ఉన్నతమైన గొప్ప కృప అండి. ఏర్పాటును చూడండి, మాటలో నీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకుంటూ మరీ జాగ్రత్తగా పడము. చూడండి, నిశ్చయిత చేసుకుని నేను అలా పిలుపులో ఉన్నానా లేనా అని నిశ్చయిత చేసుకొని జాగ్రత్తగా ఉండడం దేవుని చిత్తం. ప్రియమైన బిడ్డలారా, మూడో చూడండి, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎన్నటికీ త్రొట్టిల్లరు. ఛాలెంజింగ్తో కూడిన మాట కదా. ఈ రెండు వచనాలను మన జీవితకాలం అంతా మన హృదయములో దాచుకొని అడుగులు ముందుకేసినట్లయితే జీవితకాలం అంతా కూడా మనం పడిపోమండి. ఏ స్థితి నుంచి మనం వచ్చాం, అసలు మన జీవితానికి విలువ ఉందా? అసలు మన జీవితంలో మనం ఏ భయంకరమైన విపత్తులు పడిపోయినాం? దేవుడు ఆయన మహా గొప్ప కృపను చాపి నీకే ఎందుకు రక్షణ ఇచ్చాడు? నిన్నే ఎందుకు పట్టుకున్నాడు? నిన్నే ఎందుకు బయటకు తీసుకొచ్చాడు? దాన్ని నువ్వు గుర్తెరిగినట్లయితే నిజంగా నీ జీవితంలో నువ్వు ధన్యుడివి, ధన్యురాలివని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రతి బిడ్డలు చూడండి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూడండి, అలా త్రొట్టెలకు ఉండడమే కాదు కానీ అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. అంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు తన పరలోక రాజ్యంలో వారసురాలిగా ఈ భూమి మీద తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. జీవితకాలం అంతా పిలుపు ఏర్పాట్లు నిన్ను నడిపిస్తాడు. పరలోక రాజ్యములో నిన్ను వారసురాలిగా ఏర్పాటు చేస్తాడండి. కాబట్టి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటను మనము ఎన్నటికీ కూడా మర్చిపోకూడదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చూడండి, ఎప్పుడైతే మనము ఆ రక్షణను పొందుకొని ఉంటామో, దేవునికి భయపడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మనం ఉంటామో, దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ప్రియమైన బిడ్డలారా, ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. నిజంగా నీ పాపము నుంచి దేవుడిని బయటికి తీసుకొచ్చి ఒక ఉన్నతమైన ప్రణాళికలకు దేవుడిని చేపట్టుకొని నడిపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము ఏ విధంగా ఉంటుంది? 2 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయన కిష్టులై ఉండవలని మిగులు ఆపేక్షించుచున్నాను. ఈ మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట అండి. నిజంగా పరిశుద్ధత అనేది ఎంత గొప్పదో చూడండి. దేవుడి భయం అనేది ఎంత గొప్పదో చూడండి. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా నివాసము చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం చూడండి. ఇప్పుడు బిడ్డారా, కావున దేహం మందునను దేహం విడిచినను ఆయన కిష్టులై ఉన్నట్టుకు నిజంగా మిగులు ఆపేక్షించున్నాను. దేహముతో ఉన్నను దేహం విడిచను, బ్రతికినా కూడా చచ్చినా కూడా. అసలు ఏం రోషం ప్రియమైన బిడ్డలారా. నిజంగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తిని ఎంత స్టామినాగా నిలబెడుతుందో చూడండి. దేవుడికి తను అప్పగించుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎట్లుంటుందంటే, నేను బ్రతికినా కూడా చచ్చిపోయినా కూడా నా జీవితాన్ని నేను వ్యర్థపరచుకోను, నా జీవితం ద్వారా క్రీస్తుకు సాక్ష్యం తీసుకొస్తాను, దేవునికి మహిమ తీసుకొస్తాను. నా చావు తర్వాత అయినా కూడా అనేకులు మార్చబడతారు. నాకున్న రోషము డిఫరెంట్, నాకున్న పౌరుషం డిఫరెంట్, నాకున్న విశ్వాసం డిఫరెంట్, నాకున్న నమ్మకం డిఫరెంట్ అని ఒక రోషము కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి నిలబడతాడండి. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ రోషం కలిగి జీవించే విషయంలో ఏంటి తెలుసా ప్రియమైన బిడ్డలారా,
ఎక్కడ కూడా అపవిత్రతకు చోటు ఇవ్వడండి. అపవిత్రతకు చోటిచ్చినట్లయితే ఆ వ్యక్తి భయపడతాడు, పడిపోతాడండి. నిజంగా అపవిత్రతకు ఆ వ్యక్తి చోటు లేకుండా దేవుడి భయంతో జీవించడం మొదలు పెడతాడు. కాబట్టి రాళ్ళు వచ్చి కొట్టినా కూడా భయపడ్డు, సమస్యలు వచ్చినా కూడా భయపడ్డు, నిజంగా భయంకరమైన విపత్తులు తన జీవితంలోకి వచ్చినా కూడా భయపడ్డు. అలా దేవుని వైపు చూస్తూ నిజముగా తన జీవితంలో జరగబోయేటి ఎలా జరగబోయే చూస్తాడు తెలుసా? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక డిఫరెంట్ అనే రీతిలో పనిచేస్తాడండి. ఎందుకు తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఆ భయంకరమైన విపత్తులన్నీ కూడా జరుగుతుండగా జరగబోయేటువంటి భీకరమైన పరిశుద్ధాత్మ కార్యాలు, అంటే దేవుడికి ఎంతో దీవెనకరమైనటువంటి దేవుడు ప్రణాళికలు ఉన్నటువంటి ఆ శక్తిని ఆ వ్యక్తి చూచి అన్నిటిని తట్టుకొని క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తాడండి. అదే అతని ద్వారా దేవుడి నామం మహిమపరచబట్టుకు దేవుడు ఏర్పరచుకున్న దేవుని సాధనము. ఎంత గొప్ప సాక్ష్యం అండి. నిజంగా దేవుని మహిమపరచబట్టుకు ఇటువంటి వ్యక్తులు గొప్ప సాక్ష్యమైనటువంటి వ్యక్తులుగా ఉంటారండి. నిజంగా వాళ్ళు చావుకు భయపడరండి, శ్రమలకు భయపడరండి, నిందలకు భయపడరండి, అవమానాలకు భయపడరండి, రాళ్ళ దెబ్బలకు భయపడరు, భయంకరమైన విపత్తులు ఎన్ని వచ్చినా కూడా భయపడరు. వాళ్ళు అంత స్టామినా ఎట్లా వచ్చిందంటే జరగబోయేది దేవుడికి ఎంతో గొప్ప మహిమను తీసుకొస్తుందని గుర్తెరిగిన వాళ్ళండి. మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు. దేవుడికి తమను తాము అప్పగించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన అడుగుజాడల్లో అడుగులేస్తూ వెళ్తున్నారంటే అది మామూలు విషయం కాదండి. వారి జీవితంలో ద్వారా దేవునికి ఎంతో గొప్ప మహిమ వస్తుంది. మరి ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా రక్తము వణుకుతుందండి. నిజంగా బ్రతుకుతే ఇటువంటి బ్రతకాలండి. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్ముకోవడం అనేది చాలా గొప్ప ధన్యకరమైన జీవితం అయితే, బ్రతుకు దినములల్లా మన సాక్ష్యాన్ని కాపాడుకోవడం ఒక అద్భుతము, దేవుని అడుగుజాడలో అడుగులు వేయడం ఒక అద్భుతము. ఈ మాట చూడండి, మరొకసారి నేను చదువుతాను మీతో. కావున దేహమందునను దేహము విడిచినను ఆయన కిష్టులై ఉండవలెనని ఇక్కడ రాయబడిందని మాట, అద్భుతమైన మాట. దేహమందునను దేహము విడిచినను ఆయన కిష్టులై ఉండవలెనని. ఈ మాట అండి, ఈ మాట హృదయాన్ని తాకేది. మన వ్యక్తిగత జీవితం దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా? ప్రతి దినము మనము సిలువ వేయబడిన వ్యక్తులుగా క్రీస్తుకు సాక్షులుగా ఉంటాయి. ఎంత బాగుంటుంది ప్రియమైన బిడ్డలారా, ఎంతో బాగుంటుంది. నిజంగా గమనించండి, ఈ మాట చూసినప్పుడల్లా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతిరోజు క్రైస్తవ జీవితంలో తన్ను తాను పరీక్షించుకోవాలండి. ఎందుకంటే నువ్వు పరీక్షించుకోలేకపోతే మొట్టమొదటిగా నష్టపోయేది నీవే కాదండి, నీకిచ్చిన కృపను కోల్పోయిన వ్యక్తిగా ఉంటావు. దేవుడి ఉన్నతమైన ప్రణాళికలు కోల్పోయిన వ్యక్తిగా ఉంటావు. నీ ద్వారా జరగవలసిన సువార్త జరగకుండా నువ్వే ఆపుకున్న వ్యక్తిగా ఉంటావు. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు పుట్టిన వేస్ట్, నిత్య నరకానికి పాత్రురాలివి, దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన ధన్యతను కోల్పోయిన వ్యక్తి అని చెప్పగలుగుతాను ప్రియమైన బిడ్డలారా. అందుకే బ్రతికే ప్రతి దినములో కూడా ఆయనకిష్టమైన జీవితం జీవించాలండి. అది దేవుడు కోరుకునేది. నిజముగా సమర్పణ కలిగిన వ్యక్తి, నిజముగా తన్ను తాను దేవుడికి అప్పగించుకొని పాపం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాడండి. ప్రియమైన బిడ్డలారా, అతడు తన జీవితంలో బ్రతుకుడు క్రీస్తు కొరకే బ్రతికి చావును లాభంగా పొందుకుంటాడండి. అందరూ చావు నష్టం అనుకుంటారు, కానీ చావు నష్టం కాదు. క్రైస్తవ జీవితంలో చావు అద్భుతమైన లాభం అండి, అది క్రీస్తులోనే. అందుకే యెహోవా భక్తుల మరణము దేవుడి దృష్టికి మిగుల విలువ కలిగింది. అన్నిటికాడికి నువ్వు ఇక్కడ ఏమేమి పొందుకుంటావు అవన్నీ కూడా దేవుడి దృష్టికి విలువ కలిగినవి కావు. అవన్నీ ఒక భాగమే. దేవుడి కృపతో నువ్వు దీవించబడ్డావు. అన్నిటికాడికి విలువ కలిగింది. నీ ప్రాణము దేవుడి దృష్టికి మిగుల విలువ కలిగింది. అద్భుతంగా అప్పుడు ఉంటుంది తెలుసా, నీ ప్రాణము ఒక ఆనందం తీసుకొస్తుంటే దేవుడు ఇంకా సంతోషిస్తున్న నాకు ఎంతో విలువ కలిగింది ఈ వ్యక్తి యొక్క ప్రాణము. ఈరోజు బ్రతుకుతున్నామా దేవుడికి ఇష్టంగా మన కుటుంబం ఉందా? ఒక్కసారి మనమే పరీక్షించుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఒకవేళ ఈ వర్తమానం వింటుండగా నీ జీవితము దేవునికి ఇష్టకరంగా లేకపోతే దేవుని బలిపీఠం దగ్గర నువ్వు మోకాలేసి కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ, ఈ లోకంలో నాకు ఏది ఉన్నా లేకున్నా పర్వాలేదు ప్రభా, నీకు ఇష్టమైన జీవితం నాకు ఈ ప్రభా అని అడగండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అంటే.
ఆయనకి ఇష్టకరంగా లేకుండా మనకు ఆయన సమాధానం ఉండదు. ఆయన సమాధానం లేకపోతే మనము ఈ లోకంలో ఎంతో ప్రయాసపడినా ఎందుకు ప్రీతం బిడ్డలు వ్యర్థం నో. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో బ్రతుకు దినములల్లా ఆయనకి ఇష్టలుగా ఉండాలనేటువంటి ఒక బలమైన తీర్మానము దేవుని భయాన్ని నిన్ను పుట్టిస్తుంది. పరిశుద్ధతను నిన్ను కాపాడుకునే ముందుకు కొనసాగిస్తూ చేపట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. ఇంకొక మాట నేను చెప్పనా, ఆయనకి ఇష్టలై ఉన్నట్టుకు మీరు ఇష్టమైన వ్యక్తులుగా ఉండమని చెప్పాను కదా, అక్కడ ఒక ప్రవచనం లేస్తుందండి. ఇంత గొప్ప ప్రవచనం తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఆయనకి ఇష్టలుగా ఉంటే ఒకటి భూమి మీద సమాధానమే కాదు, కానీ ఆయనకి ఇష్టలుగా ఉంటే నిత్య పరలోక రాజ్యం అండి. ఒక బలమైన తీర్మానం నీ హృదయములో జరిగితేనే ఆయనకి ఇష్టంగా ఉంటాం, లేకపోతే లేదు, ఇంపాసిబుల్. ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికలు, తలంపులు కలిగి నేను ఆయనకి ఇష్టకరంగా ఉండాలంటే ఉండలేవు. మీరు డైరీలో రాసుకోండి. ఆయనకి ఇష్టకరంగా ఉండాలి అంటే ఆయన నీ కొరకు నిత్య పరలోకాన్ని సిద్ధం చేశాడు. ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నన్ను వెంబడించమన్నాడు. ఆయన వెంబడించే విషయంలో నీ హృదయంలో ఒక ప్రతిష్టత ఉంటుందండి. ఏంటి ఉంటుందో తెలుసా? నా పేరు జీవగ్రంథంలో ఉండాలి, నేను ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నిత్య పరలోకంలో ఉండాలనేటువంటి ఒక లోపల సమర్పణ కలిగిన జీవితం కలిగిన వాళ్ళే ఆయనతో జీవితకాలం అంతా అద్భుతమైన రీతిలో నడుస్తారు. ఈ సమర్పణ కలిగినటువంటి వ్యక్తిత్వం నీ వ్యక్తిగత జీవితంలో లేకపోతే నువ్వు దేవునితో కలిసి నడవలేవండి. ఇలాంటి దేవుని వాక్యంలో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకంలో మనకున్నదని ఎరుగుదుము. ఇది ఎరిగి ఉండాలా? ఇది మెయిన్. ఈ లోకాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా నిత్య పరలోకంలో నేను ఉంటానని ఒక సమర్పణతో కూడిన తీర్మానం నీ గుండెల నిండా, నీ హృదయంలో సమర్పణ కలిగి ఉన్నట్లయితే నిజంగా ఇందులో కూడా దేవుడు చాలా గొప్పవాడండి. ఎప్పుడైనా తన బిడ్డలు అపవిత్రతో జీవిస్తారని, దేవుడు భయభక్తులు లేకుండా జీవిస్తారని ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా దేవుడు ప్రాణాన్ని గ్యారంటీ ఇవ్వలే. కానీ బ్రతికినంతకాలం మంచిగా బ్రతకమని దేవుడు చెప్పాడండి. నీతిని కలిగి, యథార్థతను కలిగి ఆయన అనుసరించమని దేవుడు చెప్పాడు. ఈ మనుషులు ఏం చేస్తారంటే ఇలా సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. తెలుసా? తప్పని ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాయేమో తెలియదు. రెండో అద్భుతం చెప్పంటావా? క్రియల ఫలము మనల్ని వెంటాడుతున్నా కూడా తీర్మానం తీసుకొని నా ప్రవర్తన దేవుడి దృష్టి కరెక్ట్గా లేదేమో అని అనుకొని తన ప్రవర్తనను మార్చుకొని తన తర్వాత తరానికి నేను పరలోకంలో నా పేరు జీవగ్రంథంలో ఉండాలి అంటే నేను ఆయన విడిచిపెట్టగా నీతి, నియమము, భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను పాటించాలని చెప్పగలిగిన దమ్ము ఉండాలని తీర్మానం ఉండాలి. లోపల గుండెలలో తీర్మానం ఉండాలండి. తీర్మానం లేకుండా చెప్పలేం ప్రియమైన బిడ్డలారా. ఎందుకు నాన్న నువ్వు అబద్ధం ఆడవు, మోసం చేయవు అంటే, నా పేరు జీవగ్రంథంలో ఉంది, దాన్ని కొట్టివేసుకొని దేవుడి కృప నాకు వచ్చింది. ఈ లోకంలో నా ప్రాణానికి గ్యారంటీ లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. దేవుడు ఎప్పుడు రా అంటే ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఎప్పుడు ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా నా పేరు జీవగ్రంథంలో ఉండి నా దేవుడి చేత కట్టబడిన ఆ పరలోకంలో నేను ఉండేదానికి భూమి మీద ఒక అద్భుతమైనటువంటి దేవునికి లోబడి భయపడి ఆయన అడుగుజాడలు నడిచేది నా జీవితకాలం అంతా నేను నేర్చుకున్నాను. కాబట్టి నాకు ఈ లోకములో దేవుడు ఎంతకాలం టైం ఇచ్చాడో అంతకాలం జీవిస్తా, అయిపోయిన వెంటనే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతా. కాబట్టి నాకు సమర్పణ కలిగిన నా దేవునికి ఇష్టమైన జీవితం కావాలి అని నీవు తీర్మానం తీసుకుంటే నీ బిడ్డలకు చెప్పగలుగుతావు. తీర్మానం తీసుకోకుంటే నువ్వు మంచి జీవితం జీవించలేవు, దేవునితో చక్కగా నడవను లేవు. జీవగ్రంథంలో పేరు రాసుకుని పెట్టడానికి నువ్వు తీర్మానం తీసుకోకుంటే ఆ జీవితం ప్రత్యక్షతతో ఉండింది కాదు. ఆ పరలోకం వెళ్ళాలనేటువంటి ఆ గురి, ఆ దర్శనం, ఆ బలియాగము ద్వారా నువ్వు పొందుకున్న విమోచనను నువ్వు వ్యర్థపరుచుకునే వ్యక్తిగా ఉంటావండి. యేసుక్రీస్తు గురించి తెలిసి కూడా పిచ్చోళ్ళంటే వీళ్ళే, ఎర్రోళ్ళంటే వీళ్ళే. శిలయాగం తెలిసి కూడా ఆ పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో నా పేరు ఉండాలి, దేవుని చేత కట్టబడిన పరలోకంలో నేను ఉండాలి అని ఒక రోషము, ఒక మంట, ఒక సమర్పణ, ఒక తీర్మానము నీ గుండెల నిండా ఉన్నప్పుడే, నీ హృదయంలో అది దాచిపెట్టుకుని అలా దాని కొరకు బతకడం మొదలుపెట్టినప్పుడే ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డంబములను వదులుకొని లోక సంబంధమైన వాటిని కూడా
పెంటతో ఎంచుకొని ఇవి కొద్ది కాలమే, ఇవి నాతో ఉండకపోయినా పర్వాలేదు, దేవుడికి ఇష్టమైన జీవితం చాలు జీవిస్తే అనుకొని ఒక బలమైన తీర్మానం తీసుకొని దేవుని కొరకు మంచి జీవితం జీవించే వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రియమైన బిడ్డారా. కాబట్టి ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇది నువ్వు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడే ఒక మంచి జీవితాన్ని నువ్వు జీవితకాలం అంతా రుచి చూడగలవు. అంతే, రుచి చూడగలవు. జీవగ్రంథంలో పేరు కొట్టివేయబడుతుంది, నేను చెడిపోతే నా మీద ఉన్న కృప వెళ్ళిపోతుంది అని నువ్వు గ్రహించిన వ్యక్తివైతే జీవితకాలం అంతా కూడా కృపను ఎప్పుడు కోల్పోవు, దేనైనా కోల్పోతావు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. కృపను ఎప్పుడు కోల్పోవండి, దేనైనా కోల్పోయినా కూడా బాధపడవు, కానీ దేవుని కృపను కోల్పోయే వ్యక్తిగా నువ్వు ఎంత మాత్రం ఉండవని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. 2 తిమోతి 4:8 పరలోక రాజ్యం, పరలోకంలో ఉండడం ఒక భాగ్యం అయితే, రెండవది నీ జీవితంలో ఈ మాట ప్రింట్ అయి ఉండాలండి. ఇది నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే ముద్రించుకుంటావో అప్పుడే నీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4:8 జ్ఞాపకం చేసుకుందాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమియందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతితో దేవుడు చెప్పిన మాట, నిజంగా దేవుడు తిమోతి తన జీవితంలో ఏదైతే పొందుకున్నాడో అది మనతో చెప్తున్నటువంటి మాట అండి. ఒక తిమోతినే కాదు కానీ మన అందరి జీవితంలో కూడా, వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడైతే మన బలిపీఠాన్ని కట్టుకునే వ్యక్తిగా ఉంటామో, భయముతో కూడా భక్తితో కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని పరిశుద్ధంగా జీవితకాలం అంతా కాపాడుకుంటూ బ్రతుకుతామండి. తిమోతి తన జీవితంలో ఏం చూశాడు తెలుసా? నిజమైన భక్తిగా భయభక్తులు కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ క్రీస్తుకు సాక్షిగా తన జీవితకాలం అంతా దేవునితో నడుస్తే అతనికి ఒక అద్భుతమైన నీతి కిరీటము దేవుడు దాచిపెట్టాడంటే. చూడండి ఈ మాట, చూడండి ఈ మాట, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఈ మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలండి. నీ జీవితంలో నీతి కిరీటము అనేది దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నీకు అనుగ్రహించేటువంటి ఒక గొప్ప ధన్యత. ఎప్పుడు తెలుసా? నువ్వు నీతివంతమైన జీవితము జీవించినప్పుడే అది నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నీతి కిరీటము నీ మీద లేదనుకో, భూమి మీదనే నిన్ను నీతి తప్పినవాడు అని అంటారు, ఇక్కడే రాళ్ళు పడతాయి. రెండోది, పరలోకానికి వెళ్ళవు, అక్కడ కూడా నీ జీవితానికి విలువ ఉండదు, ప్రత్యక్షత ఉండదు. నీ జీవితాన్ని ఇప్పుడు నువ్వే దేవుని సముఖంలో సరిచేయబడాలి. ఈ యొక్క తిమోతి తన జీవితంలో ఏంటంటే దేవునితో నడిచే అద్భుతమైన జీవితాన్ని బట్టి ఏం పొందుకున్నాడంటే నీతి కిరీటాన్ని తన కొరకు ఉంచబడి ఉన్నదని గ్రహించాడు, నమ్మాడు, విశ్వసించాడు, పొందుకున్నాడు. అంతేకాదు ప్రపంచంలో ఉన్న వారందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నాడండి, ఒక సవాలు విసురుతున్నారు. నాకే కాదు క్రీస్తుని వెంబడించే వారందరికీ కొరకు కూడా ఒక నీతి కిరీటం ఉంది. నీతిని ప్రేమించి, నీతికి లోబడి, నీతి మార్గంలో నడిచి, నీతిని విడవక, నీతిని తన జీవితంలో స్వతంత్రించుకొని నీతిగా ఎప్పుడైతే జీవిస్తామో పరలోక రాజ్యానికి వెళ్ళడం ఒక భాగ్యమైతే, నీతివంతమైన కిరీటాన్ని దేవుని చేత ధరించుకోవడం ఇంకొక అద్భుతం అండి. అందుకే ఇక్కడ రాబడింది కదా, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు, నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అంటే, నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అంటే. ఇక్కడ మనం అందరం చిక్కుపడతామేమో అనిపిస్తుంది వాక్యం చెప్తుంటే. సత్యము తెలిసి కూడా నీతిగా మనం జీవించకపోతే, నీతి న్యాయాధిపతి అయినటువంటి ప్రభు నువ్వెందుకు నీతిగా జీవించలేదు అని నిన్ను ప్రశ్నించినప్పుడు నీ దగ్గర జవాబు ఉంటుందేమో. అది నిన్నే కాదు, నన్ను కూడా జవాబు ఉంటుందేమో. నీ బిడ్డను ఎందుకు నీతిగా పెంచలేదు అంటే జవాబు ఉంటుందేమో. ఒకసారి పరీక్షించుకోవాలండి. ఆ రోజు నువ్వు అక్కడ పోయి కొట్లాడడానికి ఏముండదు. వాక్యం ప్రకటించబడింది. దేవుడు ముందుగానే దీపపుండగానే ఇంటిని చక్కబెట్టుకున్నట్లుగా నీకు ఇచ్చిన బ్రతుకు అయిపోకతలికే, జీవితం అయిపోకతలికే చక్కబెట్టుకోమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన బిడ్డారు, ఎంత గొప్ప మాట అండి. చూడండి ఈ మాట చూడండి. నీతి న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా, ఇది తిమోతికి ఒకరికే కాదంట, ఆయనకు ఒకరికే కాదంట, నాకు మాత్రమే కాకుండా తన పక్షమున అపేక్షించు వారందరికీ, యేసుక్రీస్తు పక్షమున అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నీతి కిరీటం నేను పొందుకోవాలి అని ఒక పట్టుదల, ఒక సమర్పణ, ఒక ముద్ర నీ హృదయంలో వేసుకున్నప్పుడే దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటావు, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా ఉంటావు. పరలోక సంబంధమైన వాటిని రేపు పొద్దున నీ జీవితంలో
నువ్వు చూచే వ్యక్తిగా ఉంటావు, దాన్ని పొందుకునే దానికే నీ జీవితము క్రీస్తుకు సాక్షిగా ఈ భూమి మీద జీవిస్తుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. మూడో మాట చెప్పంటావు, నీవు కాదు, నీ యందు ప్రభే ఉండి ఆ ప్రత్యక్షత నువ్వు నీ వాక్యాన్ని నువ్వు హృదయంలో చేర్చుకున్నట్లయితే దాని కొరకు నిన్ను జీవించేట్టుగా చేసేది దేవుడే. దేవుడే చేసి నిన్ను సాక్షిగా పెట్టి నీ ద్వారా అనేకులకి రక్షణ, నీ ద్వారా బ్రతుకుతే అనేకులు ఇలాగా బ్రతకాలని దేవుడు ఉన్నతమైన ప్రణాళికలో సిద్ధం చేసి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన పిల్లలు, ఇది మామూలు మాట కాదు. ఇది దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి ఈ భయంకరమైన దుర్దినాలలో, రాకడ దినాలలో, భయంకరమైన దినాలలో నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఒక అద్భుతమైన రీతిలో నీ పేరును కొట్టివేసుకోకుండా, నీ రక్షణను కోల్పోకుండా నువ్వు భద్రం చేసుకుంటూ జీవించే జీవితం అండి. ఇది ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితము, దేవుడి దృష్టికి బిగుల విలువగలిగిన జీవితము. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నీ మీదనే ఆధారపడిందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30 వచనం మనం చదువుకుందాం. ఈ మాట చూడండి, నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడ్డు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. నీతిమంతులు ఎప్పుడు కూడా కదలింపబడరంట. యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడిన తర్వాత నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా మార్చబడడం మొదలుపెట్టిన తర్వాత నిజంగా ఆయన బోధని హృదయంలో చేర్చుకుంటే సాతాను నిన్ను ఎంతో మాత్రం కూడా ఓడించలేదు, కదిలించలేడండి. నిన్ను నువ్వు అప్పగించుకోవాలైతే, అద్భుతమైన రీతిలో అప్పగించుకున్నట్లయితే ఆ లైఫ్ భలే ఉంటుందండి. నీతివంతమైన జీవితం జీవించాలి ప్రభా అని ఒక బలమైన తీర్మానము నువ్వు తీసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ పట్ల ఉన్న దేవుడి ఉన్నతమైన కోరిక ఊహకు మించిందండి. ఒకవేళ నీతివంతమైన జీవితంలో నువ్వు జీవిస్తూ ముందుకు అడుగులేస్తున్నప్పుడు నిజముగా బైబిల్ చెప్తుంది, అననుకూల పరిస్థితుల మధ్య నువ్వు పడిపోయినా కూడా నీకు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక సిగ్నల్ ఇస్తాడండి. నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని సన్నిధిలో అడుగంటే తిరిగి వెళ్ళి మళ్ళీ రొమ్ము కొట్టుకొని నా నీతివంతమైన జీవితం నాకు కావాలి, లేకపోతే నాకు ఈ జీవితమే వద్దని దేవునితో నువ్వు పోరాడే ఆ ప్రార్థన పోరాటంలో దేవుడు కనికరించబడి, దేవుడు నిజంగా దావీదుకు ఎట్టి కృపనిచ్చాడో నువ్వు ఎంత ఘోరముగా పడిపోయినప్పటికీ కూడా నీ మనసులో నీతివంతమైన బ్రతకాలనే మంట నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దావీదుకి మీదికి దేవుడు కృప చూపించినట్లుగా నీ మీద కూడా కృప చూపించి నీలో ఉన్న ఆ మొండి పట్టుదల, నిజంగా ఆ మొండి పట్టుదల, ఆ వేదన, ఆ కన్నీటి ప్రార్థన, ఆ అసమాధానంతో నువ్వు ఉండలేక ప్రభువా నీ నుంచి ఎడబాసి ఇచ్చేది నేను పొందుకోలేనయ్యా, నాకు లైఫ్ వద్దని నువ్వు దేవుని సన్నిధిలో నీ ప్రార్థనా గదిలో ఏదైతే పలికి రొమ్ము కొట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నావో నిజముగా ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు తప్పక జవాబిచ్చి నీ చెయ్యిని పట్టుకొని తిరిగి మళ్ళీ పైకి లేపి ఇక నువ్వు ఎన్నడూ కదిలింపబడకుండా స్థిరపరచగలడండి నా ప్రభు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న తండ్రి, ఇతబడ్డ దేవుడి వాక్యాన్ని ప్రతి బిడ్డలో నీరు కట్టి ఫలింపచేయండి. నీ కృప దయచేయండి, నీ కనికరం దయచేయండి, నీ బలమంతటిని బిడ్డ మీదకి దయచేయండి. ఎక్కడెక్కడ ఎవరు ఎంత బలహీనలో ఉన్నారో నాయన, వారి బలహీనతలన్నిటి నుంచి ప్రతి బిడ్డను విడిపించండి, ఆత్మతో నింపండి, శక్తితో నింపండి తండ్రి. నీతో నడిచే గొప్ప ధన్యత ప్రతి బిడ్డ మీదకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఉన్న కొదవలను, కొరతలన్నీ కూడా తీర్చండి. నీ భయము ద్వారా ప్రతి బిడ్డ తండ్రి గొప్ప దీవెనలు పొందుకున్నట్లుగా కృప చూపించండి. నీ బిడ్డ బ్రతుకు దినములను నాయన అనేకులు చూచి తండ్రి బ్రతుకుతే అదిగో అలాగా జీవించాలని వారిలో కూడా తండ్రి మార్పును తీసుకొచ్చినట్లుగా కృప చూపించండి. నీ సమాధానముతోనూ, నీ దీవెనతోనూ, నీ మేళ్లతోనూ, నీ ఆశీర్వాదాలతోనూ తండ్రి నీ బిడ్డలకున్న ప్రతి అవసరములు అన్నీ కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరం చెప్పున తీర్చి అయ్యా నీ యొక్క తండ్రి గొప్ప బలమైన కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిపించి
నీవే మహిమ పొందుకోమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.